తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామంలో ఏదైతే విఠల్ నిజాం సాగర్ ప్రధాన కాలువకు సంబంధించి అందులో పడి మృతి జరిగినటువంటి ఇష్యూ పైన కూడా మొత్తం కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన ఉంది కుటుంబం. ఆ గ్రామంలో ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి గ్రామస్తులు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంది అసలు ఈ విఠల్ అనే వ్యక్తి మరి చెరువు ఏదైతే ప్రధాన కాలువ నిజాం సాగర్ ప్రధాన కాలువకు అక్కడికి వెళ్ళి ఏదో చేపలు పట్టడానికి వెళ్ళేసి అక్కడ మునిగినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది అసలు? జరిగిన విషయం ఏంటంటే విట్టలు రోజువారీగా ఆ, వాళ్ళ డ్యూటీ చేస్తూ మిషన్ భగీరథలో ఇంట్రా సెక్షన్లో హెల్పర్గా పనిచేసేవాడు. రోజువారీగా డ్యూటీ చేస్తూ పోయి వచ్చినాడు. ఆ రోజు కూడా పోయి వచ్చి డ్యూటీ ఎక్కడ చేస్తారు? డ్యూటీ అన్నాసాగర్, తిమ్మారెడ్డి, కళ్యాణి మిషన్ భగీరథలో పనిచేస్తాడు. అదే రోజు కూడా అట్లనే పని చేసుకొని వచ్చిన తర్వాత ఆయన బామర్దులు ఉండే ఇద్దరు. ఆ బామర్దులను తీసుకొని కార్యకర్తలు తీసుకోవడానికి మహమ్మద్ నగర్ వెళ్ళాడు. మహమ్మద్ నగర్ వెళ్ళిన తర్వాత ఆడికి వెళ్ళి కార్యకర్తలు తీసుకునేటప్పుడు కాలు జారి కాలువలో పడిపోయినాడని మాకు సమాచారం వచ్చింది. వెంటనే పడిపోతున్నకు చూసిన వ్యక్తులు వాళ్ళ బామర్దులు పక్కకే ఉన్నారు. చూసి చెప్తే మేము కూడా పోయినాము. అప్పటికే కనపడకుండా వేగంగా వస్తుంది కాలువ, నిజాన్సర్ మంజీరా కాలువ, మెయిన్ కాలువ. ఇక కొట్టుకుపోయినాడు. వెతికినాము, చాలాసార్లు వెతికినా కానీ కనపడలేదు. మళ్ళీ అలా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి మెయిన్ కెనాల్ను బంద్ చేపించి పొద్దంతా నింకినా కానీ దొరకలేదు. పై ఆఫీషియల్స్కు కలెక్టర్కి నేను చెప్పి చేయించి ఆ రోజు కూడా నీళ్ళు వదలకుండా ఆపితే నీళ్ళు మొత్తం ఆగిపోయిన తర్వాత తెల్లారి పొద్దున్న 5 గంటలకు పోయి మళ్ళీ వెతికినాం. ఊరందరూ గ్రామస్తులందరూ పోయి వెతికితే బూరుగుల శివారి దగ్గర 73 దగ్గర డిస్ట్రిబ్యూటర్ దగ్గర శవం దొరికింది. తీసుకుపోయి బాన్స్వాడ తీసుకుపోయి పోస్ట్ మార్టం చేయించి తీసుకొని వచ్చినాం. జరిగిన విషయం ఇది. అదేదో చేపలు పట్టడం అనేది తప్పు సమాచారం. అది తప్పు నిర్ణయం, తప్పు అది. అది మొత్తం రోడ్డు కూడా ఏదైతే ప్రధాన కాలువ ఏదైతే ఉందో చాలా పెద్దగా ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి అక్కడికి వెళ్ళడం చాలా మట్టుకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉంది. అదంతా చూడడానికి బాగా లోతుగా ఉంది కదా. మరి అట్లాంటి సమయంలో వెళ్ళడం కూడా మరి ఇబ్బంది. అంటే ఆయనకి ఈత వచ్చా అసలు? ఈత వచ్చు, ఈత వచ్చేది, ఈత వస్తుంది కూడా. కాకపోతే అతివేగంగా ప్రవహించడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. నార్మల్గా రైతులకు యూజ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు ఈ మధ్యలో వదిలేరా, లేకపోతే చాలా రోజుల నుంచి రన్నింగ్ ఉందా? ఎప్పటికీ పోతూనే ఉంటుందండి. అంటే నిర్ణీత సమయం బట్టి పంటల కోసం ఉన్నప్పుడల్లా వదులుతారు. మళ్ళీ ఇప్పుడు ఈ రోజైతే అయిపోయేదట అని అంటున్నారు ఆఫీషియల్. ఈ రోజు అయితే అయిపోయేది, నిన్న ఆపడం వల్ల మళ్ళీ రేపటిదాకా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఇది ఎక్కడ అంటే సుమారు ఎన్ని గంటలు పట్టింది ఇది మొత్తం ఇది డెడ్ బాడీ వెతకడానికి? మేము ప్రొద్దున మాకు 10 గంటలకు పడినాడట. 10:30కు మాకు సమాచారం వచ్చింది నిన్న ఉదయం. 10:30 నుంచి మేము వెతుకుతూనే ఉన్నాము. వెతికే సమయంలో పోలీసు శాఖ వారు కానీ, ఇరిగేషన్ శాఖ వాళ్ళు కానీ, మిషన్ భగీరథ వాళ్ళు కానీ అందరు డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించినారు. ప్రజలు కూడా, యువకులు అందరూ కూడా సహకరించినారు. కాబట్టి అది ఎంత సహకరించినా అతివేగంగా ప్రవహిస్తున్న ప్రవాహం వల్ల ఆచూకీ దొరకలేదు. ఇక తెల్లారి ఈరోజు ఉదయం 7:30 గంటలకు శవం లభించింది. ఇది మొత్తానికి చూడొచ్చు. ఏదైనా విఠల్ అనే యువకుడు ఒకవైపు కూడా ఏదైతే చేపలు పట్టే క్రమంలో ఏదైతే ఆ ప్రధాన కాలువ ఉందో ప్రధాన కాలువలో పడ్డారని చెప్పేసి వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఎక్కడికక్కడ ఏదైతే ప్రధాన కాలువ ఉందో ప్రధాన కాలువ వద్ద కూడా అది పడిపోయినటువంటి సిచ్యువేషన్ని కూడా మొత్తం చిత్రీకరించినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు చెప్పిన సమాచారం ప్రకారం కూడా ఆయన ఏదైతే కాలకృత్యాలు తీసుకోవడానికి ఆదివారం ఉదయం అంటే దాదాపు 10:30 ప్రాంతంలో వెళ్ళారు. అక్కడే ఆయనకు కాలు జారి పడి ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు. ఆ కాల వేగం కూడా ఎక్కువ ఉండడంతో కూడా ఈత వచ్చిన క్రమంలో కూడా ఆ వేగంకి ఈయన
అందులో కొట్టుకుపోయినట్టుగా చెప్తున్నారు. దాదాపుగా కూడా ఏదైతే నిన్న మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు తెల్లవారుజామున కూడా ఆయన మృతదేహం లభించింది. ఇందులో కూడా ప్రధాన కాలువకు సంబంధించినటువంటి ఆఫీసర్లతో మాట్లాడి ఆ కాలువకు సంబంధించినట్టు నీటిని కూడా మళ్లింపు చేశారు. స్టాప్ చేసి ఎక్కడికక్కడ కూడా నీరంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ శవం దొరికింది. దానికి సంబంధించి కూడా అన్ని రకాల పోస్ట్మార్టం చేసి గ్రామంకు తీసుకొచ్చి కూడా అంత్యక్రియ నిర్వహించామని గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.